హే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ ఇచ్చిన ఫుల్ అప్డేట్స్ వీడియో ఇచ్చిన దీపావళి గురించి కొన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి అనమాట. దాని గురించి డిస్కషన్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో చూసుకున్నట్లయితే పెద్ది గురించి ఒక మంచి అప్డేట్ ఉందనమాట, అది చెప్తా. అండ్ ఫౌజీ గురించి ఇంకా మంచి అప్డేట్ ఉంది, అది చెప్తా. రాజసభ గురించి ఇంకా మంచి అప్డేట్ ఉంది, అది చెప్తా. అఖండ గురించి కూడా అప్డేట్ ఉంది, అది చెప్తా. AA22 గురించి కూడా అప్డేట్ ఉందన్నమాట, ఇవి కూడా చెప్తా. ఈ విధంగా 4 పెద్ద అప్డేట్స్ గురించి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మొట్టమొదట పెద్ది గురించి మాట్లాడుకుంటే బుచ్చిబాబు గారు చెప్పారు ఆల్రెడీ, మన డ్యూడ్ మూవీ ప్రీ రిలీజ్ ఏమిటో చెప్పిండు. మళ్ళీ నిన్న ఫ్యాన్స్ అడిగితే మళ్ళీ చెప్పిండు అనమాట. ఈ విధంగా సినిమాకి సంబంధించిన 60% షూటింగ్ అయితే కంప్లీట్ చేసిందంట. ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి, ఎందుకంటే 40% అయిపోయింది, 30% అయిపోయింది అని చెప్పి సోషల్ మీడియాలో ఇన్ని రోజులు అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది. కానీ 60% కంప్లీట్ చేశారు అనేటికి అబ్బా అనిపించింది అనమాట. నాకైతే ఇది వేరే లెవెల్ ఫీల్, మంచి హై ఇచ్చింది, మంచి ఫీల్ కూడా ఇచ్చింది ఫ్రెండ్స్. సో 60% షూటింగ్ అంటే ఇంకా పెద్ద మ్యాటర్ కాదు. మ్యాక్సిమం 40% అంటే సాంగ్స్ అందులో ఒక 20% ఉంటే ఇంకా క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్యాంక్ ఇంకో 20% ఉంటుంది. అది కూడా త్వరగానే ఫినిష్ చేస్తారు, అది పెద్ద విషయం కాదు. సో 60% చేశారు అన్న తర్వాత నాకైతే వేరే లెవెల్ అనిపించింది. సాంగ్ ఇంకొక 10 రోజుల్లో మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. అదంటే లవ్ సాంగ్ అంట. AR రెహమాన్ అంటే అనుకున్న దానికన్నా చాలా అంటే చాలా బెటర్గా, బిగ్గర్గా ఆ మ్యూజిక్ అయితే ఇచ్చిందంట. చెప్పే కదా, ముందు ఎలివేషన్ సాంగే రిలీజ్ చేద్దాం అనుకున్నారంట. ఎలివేషన్ సాంగ్ కన్నా ఈ లవ్ సాంగ్ బాగుందని చెప్పి బుచ్చిబాబు గారి సజెషన్, మన రామ్ చరణ్ గారు సజెషన్ ఇవ్వడంతో ఈ విధంగా ఎలివేషన్ సాంగ్ కన్నా ముందు లవ్ సాంగ్ని అయితే రిలీజ్ చేస్తున్నారనమాట. పెద్ది అనేటటువంటి పవర్ఫుల్ టైటిల్ పెట్టి ముందు లవ్ సాంగ్ని రిలీజ్ చేయడం అయితే నాకైతే కొద్దిగా గ్రేట్గా అనిపిస్తుంది. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాట్ని రిలీజ్ చేశారు, హ్యాపీ దివాళీ అని చెప్పి జస్ట్ ఒక బ్యాట్ని అయితే రిలీజ్ చేశారు. ఆ బ్యాట్లో ఏందో రాసుంది, అదైతే ఉర్దూలో ఉంది. ఎంత జూమ్ చేసినా, ఎంత క్లారిటీగా ట్రాన్స్లేషన్ చేసినా నాకైతే అర్థం కావట్లా. మీలో ఎవరైనా దాన్ని డీకోడ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు అర్థమైతే ఆ బ్యాట్ మీద ఏమి రాస్తుంది అనేటటువంటిది డెఫినెట్లీ నాకు మెసేజ్ చేయండి. నేను మీ పేరు మెన్షన్ చేసి మరి ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. డెఫినెట్లీ కనపడుతుంది కదా ఈ పోస్టర్లో ఈ బ్యాట్ మీద ఏమి రాస్తుందో కనిపెట్టాను ఫ్రెండ్స్. అలా కనిపెట్టిన వాళ్ళకి నేను మాట ఇస్తాను, పెద్ద టికెట్ ఫ్రీగా ఇచ్చేస్తాను. ఏది అల్లాటప్ప కాదు, మనం మార్నింగ్ షోని ఖచ్చితంగా ఒక టికెట్ ఫ్రీగా ఇస్తాను. ఆ బ్యాట్ మీద ఏమి రాస్తుందో కరెక్ట్గా కనిపెట్టి నాకు మెసేజ్ చేసిన వాళ్ళకి ఇది బట్టి నేను మాట ఇచ్చేస్తాను అనమాట. అండ్ ఆ బ్యాట్ లుక్ చూసుకున్నట్లయితే క్రికెట్ ఇదే మైండ్లో అయితే నింపుతున్నాను అనమాట. ఒక పాయింట్ పెట్టి ఆ పాయింట్ చుట్టూ సినిమా తిప్పినట్టు అసలు క్రికెట్ అనేటటువంటిది ఈ సినిమాలో హైలైట్. క్రికెట్ అనేటటువంటిది ఉండబోతుంది అనేటటువంటిది మరీ చూపిస్తాడు. హీరో లుక్ రిలీజ్ చేసిన, విలన్ లుక్ రిలీజ్ చేసిన, హీరో లుక్ రిలీజ్ చేస్తే బ్యాట్ ఉంటుంది, విలన్ లుక్ రిలీజ్ చేస్తే బాల్ ఉంటుంది, వేరే క్యారెక్టర్ లుక్ రిలీజ్ చేస్తుంటే అక్కడ ప్రేక్షకులుగా వస్తున్నారు. సో మొత్తం కూడా ఈ గ్రౌండ్లో ఉన్నదే రిలీజ్ చేశారు. మనం టీజర్లో అబ్జర్వ్ చేసినట్లయితే మజా అని చెప్పి బ్యాట్ పట్టుకున్న తర్వాత అక్కడ జెండాలు ఊతే చూశారు, అక్కడ ఉన్నాయే రిలీజ్ చేస్తున్నారు. నాకేమనిపించిందంటే సేమ్ మన పుష్ప 2 అప్పుడు ఆ జాతర సీక్వెన్స్లో రిలీజ్ చేసేది, ఈ రిలీజ్ చేసిన అసలు జాతర తప్ప వేరే మనకు చూపించేదే కాదు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన, టీజర్ రిలీజ్ చేసిన, గ్లిమ్స్ రిలీజ్ చేసిన, ఏంది బాయ్ అసలు ఆ జాతర గ్లిమ్స్ తప్ప, జాతర షూటింగ్ తప్ప మీరు ఇంకేం తీయలేదా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు అప్పుడు వచ్చేసింది అనమాట. కానీ వీళ్ళు పదే అక్కడ ఉన్నదే రిలీజ్ చేస్తున్నారంటే మెయిన్ అదే హైలైట్గా ఉండబోతుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. గ్రౌండ్లోనే ఈ సినిమాని ఎక్కువ ఉన్న షూట్ చేశారేమో అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. అండ్ బ్యాట్ని, బాల్ని, క్రికెట్ని బాగా హైలైట్గా చూపిస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అసలు ఆ బ్యాట్ చాలా బాగుంది అబ్బా, నిజంగా అసలు దాని వేలం ఎత్తే ఎన్ని లక్షలకు పోద్ది అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలన్నమాట. ఖచ్చితంగా బ్యాట్ చాలా యూనిక్గా ఉంది. దానికి గంట కట్టుకోవడమైనా అంటే లైక్ తన సిద్ధాంతాలు తను పాటిస్తూ మాస్ క్రికెట్ ఆడేటటువంటి ఒక వ్యక్తి కథ అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది, వెయిట్ చేయాలి. సో ఈ బ్యాట్ ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. ఇది అనమాట సాంగ్ వస్తుంది. సినిమా కూడా ఖచ్చితంగా ఇది ప్యారడైజ్ వల్ల ఆల్రెడీ ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. మేము ఈ డేట్కి రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళకి పోస్టర్ వేసాక కూడా వీళ్ళు వేశారు అనమాట. అంటే వాళ్ళు తగ్గేలాగా వీళ్ళు తగ్గేలాగా అసలుగా కానీ అట్లా ఇక ఎవరు తగ్గుతారు అనేటటువంటిది ముందు వెయిట్ చేసి చూడాలి. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే పెద్దగా కొద్దిగా వెనక్కి వెళ్ళొచ్చు, ఎందుకంటే షూటింగ్ బ్యాలెన్స్ ఉంది కదా, అదేమేది అనేటటువంటిది చూడాలన్నమాట. అండ్ చూసుకున్నట్లయితే అఖండ వీళ్ళు హ్యాపీ దివాళీ అని చెప్పి కనీసం ఒక పోస్టర్ని రిలీజ్ చేయలేదు. జస్ట్ హ్యాపీ దివాళీ అని చెప్పి అంటే బాలకృష్ణ గారు లుక్కే రిలీజ్ చేయకుండా ఓన్లీ రిలీజ్ డేట్ అయితే మెన్షన్ చేశారు. అసలు మీకు ఉందారా కొద్దిగా నా మూవీ ప్రొడక్షన్ అడుగుతున్నా, ప్యాన్ ఇండియా సినిమా అది, అండ్ డిసెంబర్లో రిలీజ్ అవుతుంది, అయిపోయింది, వచ్చేస్తున్నాం అట్టుకోకపోయింది నవంబర్ తర్వాత డిసెంబరే కదా. సో ఒక్క మందే ఉంది మధ్యలో, కనీసం ఒక్క టీజర్ని రిలీజ్ చేశారు అంతే. ఆ సాంగ్స్ అయ్యి మరి 5 సాంగ్లు ఉంటాయి, ఆ సాంగులు అయ్యి, ఆ ట్రైలర్ అనౌన్స్మెంట్ ఏది, ఆ లుక్లో ఏం అర్థం కావట్లేదు అనమాట. నాకు తెలిసి డిసెంబర్లో కూడా అఖండ వస్తుందా రాదా అనేటటువంటిది నాకు అసలుకే అర్థం కావట్లేదు. సో ఓజీ వల్ల అఖండ ముందుకెళ్ళింది, ఈసారి మళ్ళీ అఖండ ముందుకెళ్ళి రాజసేవన ముందు పంపిద్దాం అనేటటువంటి ఫీలింగ్ భయం నాకైతే అడుగున కలుగుతున్నాయి. సో ఇక్కడైతే నేను డిసప్పాయింట్ అవుతాను. దయచేసి ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేయండి, ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా గట్టిగా చూపిస్తారు అనేటటువంటి హోప్, నమ్మకం నాకైతే అడుగున ఉన్నాయి అనమాట. ఇంకా చూడాలి.
అల్లు అర్జున్ అన్న లుక్ ఆల్రెడీ ఇందాక చెప్పిన మళ్ళీ చెప్తాను. సో అల్లు అర్జున్ అన్న ఈ సినిమా ఏదైతే ఉందో కొద్దిగా యూనిక్గా ఉండబోతుందంట, కొద్దిగా కొత్తగా ఉండబోతుందంట. ఎవరు ఊహించినటువంటి స్థాయిలో ఇండియన్ జోనర్ ఇక్కడ దాకే అని చెప్పి పరిధులు ఉంటాయి మనకున్నాయి, దాన్ని దాటి సినిమా తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. ఈ అల్లు అర్జున్ అన్న రిలీజ్ చేసినటువంటి లుక్స్ లైక్ ఒక దాంట్లోనేమో మంచిగా అసలు మామూలుగా తయారు కాల హుందాగా ఉన్నాడు అనమాట, ఇంకోటేమో మన స్నేహ గారితో కలిసి దిగడం జరిగింది. ఈ రెండు లుక్స్ కూడా నాకైతే చాలా బాగా అనిపించాయి. సో ఇదే లుక్ని A22 కోసం తను మార్చుకుంటున్నాను అనేటటువంటి వార్తలు కూడా బయట గట్టిగా వినపడుతున్నాయి ఫ్రెండ్స్. చూడాలన్నమాట. ఇది అల్లు అర్జున్ 22 గురించి ఆల్రెడీ ఇంకో వీడియో కూడా చేసి అది కూడా వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే బాహుబలి ది ఎపిక్, దీన్ని రిలీజ్ డేట్ ఇంకా ఇలాంటి 10 రోజుల్లో ఉందన్నమాట. 21 కదా, ఇంకా 10 రోజుల్లో అయితే సినిమాని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి అది ఏమైంది అనేటటువంటిది అందరికీ కూడా క్యూరియాసిటీ పెంచింది అనమాట. 100 కోట్లు కొట్టిద్దా కొట్టదా అనేటటువంటి నమ్మకం మీద అందరూ కూడా నడుస్తున్నారు అనమాట. సో మెయిన్ అందరికీ ఉన్నటువంటి అంచనా, మెయిన్ అందరికీ ఉన్నటువంటి హోప్ ఏదైనా ఉంది అని అంటే అది జక్కన్నే. జక్కన్న అసలుకి దొరకడం ఇందాలే ఈగ మేకింగ్ వీడియో ఒకటి చూసా, దాని గురించి ఇంకో షార్ట్ వీడియోలో డిస్కషన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. చూడాలన్నమాట. డిలీటెడ్ సీన్లు యాడ్ చేస్తున్నారనమాట. సో చాలామంది ఇంక ఈ ట్రెండ్ ఉండే ఒకసారి పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పి స్టార్ట్ చేసిందే మన రాజమౌళి గారు. మళ్ళీ ఆ తర్వాత పుష్ప ది ఎపిక్ అని, KGF ది ఎపిక్ అని ఏమైనా రిలీజ్ చేస్తారా అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. దానికోసం కూడా మరీ వెయిట్ చేస్తున్నాను అనమాట. అండ్ మన ఫౌజీ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే బాగా వెయిట్ చేస్తున్నారు. ఈ 22వ తారీఖు అంటే రేపే గట్టి అప్డేట్ అయితే ఉందన్నమాట. టైటిల్ని చెప్తారు, టీజర్ని ఎప్పుడు చెప్తారు అంటే లైక్ ఫస్ట్ లుక్ ప్రభాస్ అన్న ఎలా ఉంటాడు అనేటటువంటిది చూపించబోతున్నారని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. దానికోసం కూడా అందరూ ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ నినాదం ఒకటే, మాకు మాస్ సినిమాలు చాలా ఉన్నాయి, మాకు ఎలివేషన్ సినిమాలు చాలా ఉన్నాయి, మాకు లేనిది ఎమోషన్ సినిమా. ఎమోషన్ సినిమా మాకి ఎలా ఉండాలంటే సీతారామం సినిమా చూస్తున్నప్పుడు ఎంతలా ఎమోషనల్ అయినమో, ఎంతలా కనెక్ట్ అయినమో దానికి 10 times కనెక్ట్ అయ్యేలా సినిమా తీహను అని చెప్పి తనైతే చేస్తున్నారనమాట. అండ్ కనపడకుండా దానికైతే గట్టి హైప్ ఉంది ఫ్రెండ్స్. స్పిరిట్కి హైప్ ఉంది, కల్కి 2కి హైప్ ఉంది, సలార్ 2కి హైప్ ఉంది అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ దానికన్నా ఈ ఫౌజీకి కూడా ఒక గట్టి హైప్ ఉందన్నమాట. రేపు ఒక్కసారి టైటిల్ అనౌన్స్ చేశాక ఫస్ట్ లుక్ దిగిన తర్వాత అందరు లెక్కలు మారుతాయి అనేటటువంటిది ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. నేనైతే మరీ వెయిట్ చేస్తున్నా ఫౌజీ సినిమా ఫస్ట్ లుక్ కోసం. అసలు ఫౌజీయా కదా టైటిల్, ఏం టైటిల్ పెడుతున్నాం, మరి ఏం కొత్తగా ప్లాన్ చేస్తుండో అనేటటువంటి దానికోసం కూడా నేనైతే మరీ వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది అనమాట. పెద్ద గురించి మాట్లాడుకున్నా, A22 గురించి మాట్లాడుకున్నా, అఖండ గురించి మాట్లాడుకున్నా. అండ్ రాజసాబ్ దీని సాంగ్ వస్తుంది 23వ తారీఖు అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అలాంటిది ఏమీ లేదు. నవంబర్లో సాంగ్ రిలీజ్ చేస్తున్నాం సారీ డార్లింగ్స్ అని చెప్పి వాళ్ళైతే అఫీషియల్ పోస్ట్ అనేది దింపారు. కొద్దిగా డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే సాంగ్ షూటింగ్ అయిపోయింది, రెడీ అయింది. కాకపోతే ఈ ఫౌజీ అప్డేట్ ఉండడం వల్ల అంటే లైక్ ఫౌజీ నుండి ఏదో ఒకటి వస్తుంది. ఐ థింక్ గ్లిమ్స్ లాంటిదో టీజర్ లాంటిదో ఏదో రిలీజ్ చేస్తున్నట్టుంది. ఒకేసారి అది ఇది వద్దు అనుకొని కాంప్రమైజ్ అయ్యి వీళ్ళు నవంబర్కి వెళ్ళిపోయారేమో అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. లైక్ ఇప్పుడు ఒకే సినిమా నుండి ఒకే మంత్లో ఒకేసారి అప్డేట్ వస్తే బాగోదు. 2 పాన్ ఇండియా సినిమాలు కాబట్టి మన తెలుగు ఆడియన్స్ ఓకే తీసుకుంటాం, మన తెలుగు ఆడియన్స్ అర్థం చేసుకుంటారు. కానీ వేరే ఆడియన్స్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు అనేటటువంటి ఉద్దేశంతో ఈ విధంగా ఆగి రిలీజ్ చేస్తున్నారు అనుకుంటున్నా. సో నవంబర్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ సింగిల్ వస్తుంది రాజసాబ్ది. ఫౌజీ అయితే ఇప్పుడే వచ్చేస్తున్నాను అనమాట. 23rd 22 గట్టి అప్డేట్ ఉండబోతుంది. ఐ థింక్ గ్లిమ్స్ లాంటిది ఏమన్నా రిలీజ్ చేస్తున్నామో హను అని చెప్పి నేనైతే మరీ ఎక్స్పెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ వెయిటింగ్ అనమాట. రాజసాబ్ నుండి సాంగ్ రావట్లేదు అనేటటువంటి డిసప్పాయింట్ ఉన్నప్పటికీ ఫౌజీ నుండి వస్తుందిరా అంటే సాంగ్ రాకపోయినా చిన్న లుక్ అని వచ్చినా కానీ బాగా వెయిట్ చేస్తున్నాను. ఫౌజీ మీద నాకు బాగా నమ్మకం ఉంది, ఎందుకంటే మిలిటరీ డ్రెస్లో ప్రభాస్ అన్న కనపడుతున్నాడు అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ ఊహే నాకైతే మైండ్ మింగేస్తుంది అనేటటువంటిది నాకు గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇంకా చిన్న అప్డేట్స్ ఉన్నాయి. ర్యాంప్ ఎంత కొట్టింది, డ్యూడ్ ఎంత కొట్టింది, కాంతార ఎంత కొట్టింది, తెలుసు కదా ఎంత కొట్టింది అనేటటువంటి ఫుల్ క్లారిటీగా వివరిస్తూ ఇంకో వీడియో చేశాను. అది కూడా చూడండి. ఐ బటన్ లేదు, ఎండ్ స్క్రీన్లో వస్తుంది. అది కూడా చూసి మీ కామెంట్ ఏంటి అనేటటువంటి తప్పకుండా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ నమస్కారం.